స్త్రీలకి గొప్ప భాగ్యం ఇచ్చాడు. మనందరము స్త్రీలమే. ఎందుకంటే మనమందరము ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన ఏ వాక్యాన్ని మరి మన మనసులో విత్తుతారో దాన్ని హృదయంలో భద్రపరచుకొని తద్వారా కుటుంబాలను ఆశీర్వదించుకోవడానికి ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక ఒక స్త్రీ ఒక చెట్టు వలె ఒక గృహానికి ఉన్నట్లయితే ఆ గృహంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అందుకే స్త్రీలకు ప్రత్యేకించి ఈ మంగళవార దినాన్ని ప్రభువు ఇచ్చాడు. కనుక ఈ రోజున మనం స్త్రీల గురించి ధ్యానించుకుంటున్నాం. అనేక మంది స్త్రీల గురించి మనం ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం. అయితే ఈ మంగళవార దినం మందు మరొక స్త్రీని మన ముందుకు తీసుకొచ్చారు. ఒక విగ్రహారాధికురాలు, ఒక అన్యురాలు, కానీ ఫలించని కొమ్మ అయినటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని తన జీవితంలో ఎటువంటి ధన్యతలను ఎటువంటి ఆశీర్వాదాలను మరి కలిగి ఉన్నదో మనం నేర్చుకుందాం. కనుక మనం చూసుకుందామండి. మనం ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండము 41వ అధ్యాయం 45వ వచనము చదువుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయము 45వ వచనం. ఒక్క వచనం మాత్రమే చదువుదాం. 45 మరియు చదువు 5 వరకు అండి. లేదు చదవండి. 41 పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాచకుడైన పోతీఫర కుమార్తెయగు అపేనకు నిత్య పెళ్లి చేసి యోసేపు బయలుదేరి ఐగుప్తు. చాలు 45వ వచనం కదా చదివాము. నేను మరొకసారి ఆ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్సహనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసెనెతునిచ్చి పెండ్లి చేసెను. అంటే ఎవరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటది కదా. మరి ఈ అసెనెతు ఎవరి భార్య అంటే యోసేపు గారి భార్య. యోసేపు గారి భార్య గురించి ఈ రోజు మనము నేర్చుకుందాం కొన్ని విషయాలు. ఈమె ఎవరికి చేశారట? ఫరో గారే యోసేపుకు వివాహం చేశారు. మనందరికీ తెలుసు యోసేపు గారి గురించి. మరి యాకోబు గారి కుమారుడుగా యోసేపు అందరి చేత మరి అన్నదమ్ముల చేత చాలా ఈర్ష్యతో ఆయన్ని ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టి మరి అనేక విధాలుగా మరి కష్టాలు నష్టాలు ఎన్నో పడ్డాడు. యోసేపు గారి గురించి మనకు అందరికీ తెలిసే, అందుకే మీ అందరికీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనుక ఆ యోసేపు గారి గురించే ఈ రోజు ఆయన భార్యను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇన్నేక కష్టాలు పడి మరి అన్నదమ్ముల చేత ఈర్ష్య చేత కొట్టబడి బానిసగా కూడా నెట్టబడి ఎక్కడికి వచ్చాడండి? ఐగుప్తుకు వచ్చేసాడు. మరి ఐగుప్తుకు యోసేపు చేరుకున్న తర్వాత మరి ఫరో సైన్యాధిపతి అయినటువంటి పోతీఫరు భార్య చేత కూడా చాలా అవమానింపబడ్డాడు. పోతీఫరు భార్య మరి యోసేపుని చూసి తనతో పాపం చేయమని ప్రోత్సహించినట్లుగా మరి అయినప్పటికీ కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితుడుగా మరి ప్రభువు చెప్పిన ప్రవచనాలు మర్మాలన్నిటిలో చెప్పగలిగిన వాడు కనుక దేవుని మాటకు కళల ద్వారాగా స్వప్నాల ద్వారాగా ఆయన అనేకమైన దర్శనాలు చూడగలిగిన వాడు కనుకనే ఆయన ఏం చేశాడంటే ఫరో యొక్క ఆ పోతీఫర్ ఇంట్లో మరి ఇంత అంతటి మీద అజమాయిషీ పోతీఫర్ ఇచ్చినప్పటికీ అతని భార్య చేత చాలా నిందలు పడ్డాడు. మరి తను ప్రోత్సహింపబడ్డాడు. పాపాన్ని చేయవలసిందిగా ఆ స్త్రీ ప్రోత్సహించినప్పుడు మరి యోసేపు తన యవ్వనాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంతటి పాపము నేను దేవుని ఎదుట ఎలా చేయగలనని చెప్పి పాపము నుండి దూరంగా పారిపోయిన ఒక యవ్వనస్తుడైనటువంటి వ్యక్తి యోసేపు. అటువంటి యోసేపు వస్త్రాన్నైనా విడిచిపెట్టాడు, కానీ తన యొక్క పరిశుద్ధతను గాని తన యొక్క యవ్వనాన్ని పవిత్రతను గాని పోగొట్టుకోలేదు. కానీ ఆ పోతీఫరు ఇప్పుడు మనం చదివిన ఈ పోతీఫర ఒకటి కాదు, ఇద్దరు వేరు. ఆ పోతీఫరు ఫరో యొక్క మరి సంరక్షకుడుగా ఉన్నాడు.
అతను సైన్యాధిపతిగా ఉన్నాడు, ఉద్యోగస్తుడు, ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ్య సంరక్షక సేనాధిపతి అతడు పొతీఫర్. ఇతను ఇతను ఎవరంటే ఇతని పొతీఫర్ ఎవరంటే ఓను యొక్క యాజకుడైన పొతీఫర్. ఓను అనేది ఒక పట్టణం. ఐగుప్తులో ఓను అనేది ఒక మహాపట్టణం. ఆ పట్టణంలో యాజకుడు అంటే అక్కడ పూజారిగా ఈ యొక్క మరి ఎవరుంటారు, పొతీఫర అనే ఒక వ్యక్తిని అక్కడ ఉంటున్నాడు. అతడు చాలా దైవ భక్తి కలిగిన వాడు, కానీ అన్య దేవతలను పూజిస్తున్నవాడు అతను. అంటే ఆ అర్థం ఏమిటంటే, మరి ఓను అనే మాటగా అర్థం ఏమిటి అంటే అదట ఒక సూర్య దేవుణ్ణి పూజిస్తారు. అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నటువంటి ఒక వారి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తికి పుట్టిన కుమార్తె అసెనతు. యసనతు అన్న ఆమెకు అర్థం ఏంటంటే జ్ఞానముకు వారసురాలు అంట. ఆమె చాలా దేవుని యందు భయభక్తులు కలిగింది. దేవుడు అంటే ఈ సూర్య దేవుణ్ణి పూజిస్తున్నారు వాళ్ళు. చాలా మంది మన అన్యులు కూడా ఏం చేస్తారంటే ఉదయం లేచిన వెంటనే సూర్యుడిని పూజిస్తూ ఉంటారు, ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తా ఉంటారు. అంటే అక్కడ దేవుడి చేత రెండు జ్యోతులుగా నిర్మింపబడిన సూర్య చంద్రులను పూజిస్తున్న వారు సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తని విడిచిపెడుతున్నారు. అటువంటి వ్యక్తి ఆయన పొతీఫర కుమార్తె ఈ అసెనతు. ఈమెను తెచ్చి ఫరో గారు పెళ్లి చేశారు. ఎవరికంటే యోసేపుకు. ఎందుకు యోసేపుకు వివాహం చేయవలసింది అంటే, మరి యోసేపు గారు ఎలాగా మరి ఐగుప్తుకు వచ్చారో మీకు తెలుసు. బానిసగా అమ్మివేయబడ్డాడు. మరి పొతీఫర్ భార్య చేతిలో అవమానింపబడ్డాడు, పారిపోయాడు. తన యొక్క ఆ యవ్వనాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతని కాపాడుకుంటూ, దేవుడికి విరోధంగా పాపం చేయలేనంటూ పారిపోయిన తర్వాత ఆ పొతీఫర్ భార్య పొతీఫర్కి చెప్పింది, అతను నన్ను ఎలా చేశాడు, నన్ను ఎలా కోరుకున్నాడు, నాతో పాపం చేయమన్నాడు అని వ్యతిరేకంగా యోసేపుకు తీర్పు చెప్పడం వల్ల యోసేపును పట్టుకొని ఖైదు చేయబడ్డాడు. ఎందుకంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడు పొతీఫర్. ఈ పొతీఫర్ చాలా అధికారాలు ఉన్నవాడు. కనుకనే యోసేపుని తీసుకెళ్లి జైల్లో వేసేశారు. అక్కడ కూడా పానగాయక సభ్యులు అనే వారు ఇద్దరు వ్యక్తులు కూడా అతనితో పాటు జైల్లో ఉంటారు. అక్కడ కూడా అతను కూడా కలగని ఆ కళకి భావాలు అర్థాలు చెప్పగలిగిన వాడండి ఈ యోసేపు. దేవుడు ఇచ్చిన జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం. ఒక కళలు వచ్చాయంటే దానికి అర్థం చెప్పే జ్ఞానం కూడా యోసేపుకు ఉంది. కనుక అతడు ఒక కళ చెప్పినప్పుడు ఆ కళకి అర్థము ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపు చెప్పినప్పుడు అలాగే ఆ చెప్పిన విధంగానే ఆ యొక్క మరి ఖైదీని విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు యోసేపు గారు ఒక మాట చెప్తారు, నీవు కూడా నాకు అత్యవసర సమయంలో, నాకు ఏదైనా శిక్ష విధించబోయే సమయంలో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఫరో దగ్గర వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తావు. ఫరో కూడా అన్యుడు. ఆయన ఎందుకు యోసేపుని ప్రేమించగలిగాడు, యోసేపుని ఎందుకు అంత ప్రేమను చూపించగలిగాడు అంటే, అప్పుడు ఈ ఎవరైతే యోసేపు ద్వారాగా మరి చక్కటి ప్రతిఫలం పొందుకున్న వ్యక్తి కూడా యోసేపుని మర్చిపోతాడు. అన్నదమ్ముల చేత మరి తన కుటుంబీకుల చేత బానిసగా వెళ్ళిపోయి పొతీఫర్ భార్య చేత ఇలాగ అనేకమైన హింసలు ఎన్నో పడ్డాడు యోసేపు. ఇవన్నీ కూడా ఆయనకి ముందే తెలుసు. ముందుగానే కలలు కన్నాడు. ఆయన కలలు నెరవేరడానికి అనేక సంవత్సరాలు పట్టిన దేవుని యందు ఏ మాత్రము కూడా విశ్వాసంలో తొలగిపోలేదండి. మనమైతే అయ్యో ఇది జరగలేదే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తాం, జరగలేదే అంటే తొలగిపోతాం. కానీ యోసేపుకి ఆయన కలలన్నీ నెరవేరడానికి చాలా సమయం పట్టింది. కనుక ఎప్పుడైతే మరి అక్కడికి వెళ్ళినా అతను మర్చిపోయాడు. కానీ ఫరో మాత్రం ఒక కలగన్నాడు. ఒక కలగనినప్పుడు, మీకు అంత టూకీగా చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు కనుక, కలగనినప్పుడు ఆ కళకు అర్థం ఎవరు చెప్తారా అని నూరంతా చాటింగ్ వేస్తాడు రాజు. అయితే ఆ కళలకు అర్థం చెప్పేవారు ఎవ్వరూ లేరు. కానీ అప్పుడు మరి జైల్లో ఉన్న ఈ ఖైదీగా ఉన్న అతనికి గుర్తొచ్చి యోసేపు పేరు చెప్తాడు. ఏమనంటే, ఇలా కళలకు అర్థం చెప్పిన వాడు ఖైదు చేయబడ్డాడు.
కనుక అతను మాత్రమే నీ కళలకు అర్థం చెప్తాడని చెప్పగానే వెంటనే ఏం చేశాడంటే ఫరో చక్రవర్తి ఏం చేశాడంటే వెంటనే యోసేపు నిడిపించి ఆ కళలకు అర్థం చెప్తాడు. అప్పుడు 7 ఏళ్ళు కరువు వస్తుందని, ఈ కరువులో మరి చాలా విధంగా నష్టపోతారని, ఇవన్నీ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే చాలా జ్ఞానంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినప్పుడు ఫరో ఆ కళను, ఆయన చెప్పిన భావాన్ని నమ్ముతాడండి. చూసి నమ్మలేదు, ఇంకా జరగలేదు. 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది, అప్పుడే చూసి నేను నమ్ముతాను అనలేదు. ఎందుకంటే యోసేపు క్రియలు బట్టి అక్కడ దేవుడు ఫరో హృదయాన్ని ఏం చేశాడండి, మెత్తపరిచేశాడు. అందుకనే ఆ కళను నమ్మాడు, ఆ మర్మాన్ని నమ్మాడు. నమ్మి మరి యోసేపుని ఏ విధముగా మరి ఆయన ప్రేమించాడంటే ఒక్కసారి చూసుకుందాం. ఈ 41వ అధ్యాయంలోనే మరి 37వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఆ మాట చూడండి, పైన చదువుతున్నాను. 36, కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఈ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడి జంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానము కలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడుగా ఉందునని యోసేపుతో చెప్పెను. సరండి, ఎంత చక్కటి వాగ్దానము ఫరో యోసేపుతో చెప్తున్నాడంటే, ఎప్పుడైతే కళకు అర్థం చెప్పాడో, అర్థం చెప్పి కరువు వస్తుందని ముందుగానే మరి చెప్పగలిగాడు. ఆ మాటలు ఫరో హృదయంలో బలముగా నాటుకున్నాయి. వినటం వలన విశ్వాసం కలుగుతుందన్నట్లుగా యోసేపు గురించి మరొక వ్యక్తి చెప్పాడు కదా, ఆయన కళకు అర్థం చెప్పగలడు, ఆయన చెప్పినట్లుగానే నేను విడుదల చేయబడ్డాను, ఆయన తప్పకుండా నన్ను విడుదల చేస్తారు ఫరో చక్రవర్తి అని చెప్పారు, అట్టి రీతిగానే మీరు నన్ను విడుదల చేశారు కనుక ఆయన మాత్రమే కళకు అర్థం చెప్పగలడని చెప్పినప్పుడు ఈ యోసేపు ఈ విధముగా మరలా తన ఫరో కళకు అర్థం చెప్పినప్పుడు దాని మీద విశ్వాసం ఉంచాడు. ఏమంటున్నాడంటే, ప్రభు ఫరో దృష్టికి సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉంది, అంగీకారమై ఉందట, అంగీకరించారట. కనుక అతని సేవకులను చూసి అంటున్నాడట, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొందువా. ఇక్కడ మన ఐగుప్తులో ఎవరైనా సరే ఇతని లాంటి దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం ఎక్కడైనా చూడగలమా? చూడండి, ఒక చక్కటి ఫరో చక్రవర్తి సాక్ష్యం చెప్తున్నాడు. చూడగలమా, కనుగొనగలమా అని నేను. మరియు ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతయో నీకు తెలియపరచను, ఇది నీవుగా మాకు చెప్పడం లేదు, నీకు దేవుడు తెలియపరిచాడు. అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తివి నువ్వు, మా ఐగుప్తులోనే లేడు ఇంత జ్ఞానము వివేకం కలిగిన వ్యక్తి. కనుక నువ్వు ఏం చేయాలంటే, మాకు నువ్వు అధికారివై ఉండుము, మా దేశానికి నువ్వు కావాలి, నీ సేవలు కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ వివేకం కావాలి అని చెప్పి, నా ప్రజలందరూ నీకు విధేయులు ఉందరు, నా ప్రజలందరికీ చెప్తాను, నీ మాటకి ఎవరు ఎదురు చెప్పేవారు ఉండరు. సింహాసన విషయం మాత్రమే అంటే నేను కేవలం పైకి ఏంటంట సంతకం పెట్టే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారంటే ప్రధానమంత్రి, ఆయనకన్నా పైన ఎవరు రాష్ట్రపతి ఉంటాడు. కేవలము ఈ ఫరో ఎలాంటి వాడు అంటే రాష్ట్రపతి లాంటి వాడు. ఒక్క సైన్ పెడితే మిగతా పనులన్నీ ఎవరు చేయాలి? మోడీ గారే చెయ్యాలి. అలాగనే ఇప్పుడు కూడా ఫరో అంటున్నాడు, నేను కేవలము నీకు పైవాడిగా ఉంటానంతే, ఏదైనా ఆజ్ఞను మరి అది జారీ చేసేటప్పుడు కేవలం నేను సైన్ మాత్రమే పెడతాను, కానీ ప్రధానమంత్రిగా గొప్ప అధికారిగా నా ఐగుప్తు దేశం అంతటిని నీ చేతిలో పెడుతున్నాను, నా ప్రజలందరికీ కూడా వాళ్ళందరిపైన నీకు అధికారాన్ని ఇస్తున్నాను, నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పి తన చేతికున్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నని నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీదకి అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. మొత్తం అధికారం ఇచ్చేసాడండి.
ఫరో చక్రవర్తి ఐగుప్తులో ఉన్న దేశం అంతటి మీద మరి ఇచ్చేసాడు. ఆయన ఫరో కూడా అన్యుడైన దేశానికి విశ్వాసి అయిన ఫలించడి కొమ్మగా తండ్రి చేత ఆశీర్వదింపబడిన యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడండి. అన్యుల మధ్య మహిమపరచబడుతున్నాడు. ఈ రోజున యోసేపు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది సేవకుల ద్వారా కూడా నేను విన్నాను. యేసేపుకి మరి యేసుక్రీస్తుకి పోలిక ఉంది. ఆయన అందుకే చెప్తుంటారు. అంతా ఫరో చేతికి ఇచ్చేసాడండి. ఫరో తన చేతికి ఇచ్చేసాడు. అప్పుడు అంటున్నాడు, ఇక్కడ ఏ మనుషుడును నీ చేతి కింద నీ ఐగుప్తు నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుష్యుడును తన చేతికైనను కాలైనను ఎత్తకూడదు అని చెప్పాను. చూడండి ఎంత అధికారం ఇచ్చాడండి. ఎవరిని నీ మాటకు తలెత్తడానికి వీల్లేదు, ఎవరు కాలెత్తడానికి వీల్లేదు. ఏ మనుషుడు కూడా ఎంతటి విజ్ఞాని అయినా ఎంతటి ఇదైనా, ఎందుకంటే ముందే చెప్పాడు మా దేశంలో నీలాంటి జ్ఞానవంతుడు లేడు అని చెప్పాడు. ఐగుప్తు దేశంలోనే లేడు అని చెప్పాడు. కనుకనే ఏం చేశాడంటే అప్పటికి అతని వయసు 30 సంవత్సరాలంటండి. చూడండి 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరం మంచి యవ్వన కాలంలో ఉన్నాడు. అందుకే ఫరో ఏం చేశాడంటే ఇతన్ని సంపూర్తిగా మన దేశంలోనే ఉంచుకోవాలి. ఇంతటి జ్ఞానవంతుడు, ఇంతటి వివేకవంతుడు, కళలకు మర్మము చెప్పగలిగిన వాడు, ఇటువంటి వ్యక్తిని మన దేశంలో నుంచి పోనీయకూడదు. ఇక్కడే మనము ఆయన పెట్టుకోవాలంటే ఇక్కడే వివాహం చేయాలి అని ఆలోచన చేశాడండి. ఎందుకంటే మరి ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నాడు మరి యోసేపు. కనుకనే మనం 45వ వచనం చదువుకున్నాం కదా. అప్పుడు మరియు ఫరో యోసేపుకు జప్నత్సహనేహు అని పేరు పెట్టాడు. అంటే ఆ పేరుకు జప్నత్సహనేహు అనే పేరుకి అర్థం ఏంటంటే మర్మములు చెప్పగలవాడు అని అర్థం. కనుక ఆ పేరు మార్చేశాడు. యోసేపు అని పేరు తీసేసి ఈ పేరు పెట్టాడు. పెట్టి ఏం చేస్తున్నాడంటే అప్పుడు ఏం చేస్తాడంటే అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెయగు అసనతునిచ్చి పెళ్లి చేశాను. చూడండి, ఈ పెళ్లి చేసేటప్పుడు ఫరో గారు చెప్తారు కదా యోసేపుని పిలిచి, యోసేపు నీకు ఇదంతటి అధికారం ఇచ్చాను, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కనుక నువ్వు మా రాజ్యంలో ఉన్న అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇదిగో ఆమె కూడా మరి తక్కువ వంశంలో లేదు. ఓను అనే ఒక సూర్య దేవుణ్ణి పూజిస్తున్నటువంటి మరి దైవభక్తి గల కుటుంబంలో, అంటే అన్యురాలే అయినప్పటికీ దైవభక్తి కలిగి ఉంది. అంటే ఈ దైవభక్తి అంటే యేసు ప్రభువుని కాదండి, వాళ్ళు సూర్య దేవుడిని పూజిస్తారు, సృష్టిని పూజిస్తున్నారు. ఆ భక్తి ఉంది ఆమెకు. ఆమె తండ్రి ఒక యాజకుడు, అంటే పూజారి. కనుక అటువంటి ఒక అమ్మాయిని తెచ్చి చేస్తున్నానంటే యేసేపు ఏం చెప్పాలి? అయ్యో అదేంటండి, నేను చూస్తే ఎబ్రీను, నేను ఇశ్రాయేలీను, నేను ఎలాగా ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోగలను? ఫలించడి కొమ్మగా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడు. మరి ఆదికాండం 49:22 ఉంటుంది ఈ మాట. ఏమనంటే యోసేపు ఫలించడి కొమ్మ అని పేరు పెడతాడు యాకోబు. అలాంటి ఫలించడి కొమ్మగా పిలువబడుతున్న వాడు ఒక ఫలించడి కొమ్మకు ఒక అన్యురాలను తెచ్చి వివాహం చేస్తాడంటున్నాడు ఫరో. అలాంటప్పుడు ఎలాగనుకోవాలి? ఒప్పుకోకూడదు కదా. కానీ మరి యోసేపు చాలా జ్ఞానం కలిగిన వాడు. ఏది కూడా నా జీవితంలో దేవుని చిత్తము లేకుండా జరగలేదు. ఎక్కడ నా జీవితము, ఎక్కడ అన్నదమ్ముల చేత నెట్టివేయబడి, అన్నదమ్ముల చేత కొట్టబడి, చేతుల మీదుగా చంపబడి, బానిసగా గోతిలో పడిపోయిన నన్ను ఎట్టి రీతిగా ఐగుప్తు దేశానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? నా జీవితానికి ఏదో ఒక అర్థం ఉంది. అందుకే ప్రభువు నన్ను ఇక్కడ పడేశాడు ఈ దేశంలో. మనము కూడా అంతేనండి. మన పుట్టుకకు ఏదో ఒక అర్థం ఉంది. నేను ఎందుకు ఇలా పుట్టాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మనలో మనం ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన వేరే విధంగా ఉంది. నేను ఎందుకోసం పుట్టాడు? తన కోసం తను పుట్టించుకుంటాడు. తన కోసం తను వాడబడ్డానికి, తన కోసం జీవించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. అట్టి రీతిగానే యోసేపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఐగుప్తులో ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ప్రధానమంత్రి స్థాయి వరకు ఎవరు తీసుకెళ్లారండి? దేవుని చిత్తము కాదా? ఇది దేవుని యొక్క ఏర్పాటులో యోసేపు లేడా? ఉండబట్టే కదండి అలా తీసుకొని వెళ్ళగలిగాడు. ఇది కూడా దేవుని చిత్తమే అని నమ్మాడు. నా వివాహము కూడా దేవుని చిత్తమే. నేను అడిగానా అధికారాన్ని?
నేను అడిగానా ఇంత ప్రధానమంత్రి పాత్రను? తండ్రి ఫరో కుమారుడి కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించి నాకు సింహాసనం ఇచ్చాడు. కేవలం నా పైన మాత్రమే ఉన్నాడు. మొత్తం పరిపాలన అంతా నా మీద మోపేశాడు. అన్ని అధికారాలు ఇచ్చాడు కదా. మరి ఈ వివాహ విషయంలో కూడా ఆయన ఏదో ఒక ఆలోచన ఉంటది. దేవుడు అతని మనసులో ఏదో ఒక ఆలోచన పెట్టి ఈ వివాహం జరిపిస్తున్నాడు అని నమ్మిన వ్యక్తి యోసేపు. ఈ రోజు మన వివాహాలు మన చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి కనుక దేవుని చిత్త ప్రకారంగానే మనకి జరుగుతుంది. ఒక అన్యరాలికి ఒక దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలోనికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదండి. అది దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలోనే ఉంది అని గ్రహించగలిగాడు యోసేపు. కనుకనే ఏం చేశాడంటే మారు మాట్లాడలేదు. మీరు ఏం చెప్తే అది సరే అన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడంట. ఈ అమ్మాయి కూడా నిజం చూడండి. ఒక్కసారి ఆ అసినెతుని కూడా ఆలోచించినట్లయితే తండ్రితో యాజకత్వం చేస్తుంది, తండ్రితో ఆ సూర్యదేవుడిని పూజిస్తుంది, తండ్రితో భక్తి కలిగి ఉంది. అంటే ఆ యొక్క మరి ఆ గ్రామం పేరు ఏంటంటే ఇందాక చదువుకున్నాం కదా, ఏంటంటే ఆ గ్రామము ఆ ఊరి పేరు ఏంటి చదివాం కదమ్మా, ఓను అనే మహాపట్టణం ఎలాంటిదంటే చాలా 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 అందమైన పట్టణం అంట. అందులో ఉన్న వారందరూ అందగత్తులంట. కానీ అసినెత్తు కూడా చాలా అందగత్తి అంట. ముఖ్యంగా ఐగుప్తీయులు అందరూ కూడా అందంగానే ఉంటారంట. అందుకే అందంగా ఉన్న వాళ్ళు చూసి వదిలిపెట్టరంట. అందుకే ఆ పొతీఫర్ భార్య కూడా యోసేపు అందంగా ఉండడం వల్ల ఆమె అందుకే అతనితో పాపం చేయమని ప్రోత్సహించింది. ఈ పొతీఫర్ వేరు, ఆ పొతీఫర్ వేరు. మీరు మరొకసారి జ్ఞాపకం ఉంచుకోండి. అతను రాజ సంరక్షకుడు, ఫరో సైన్యంలో ఒకడు. ఇతను ఓగు అనే సూర్యదేవుణ్ణి యాజకుడు అంటే పూజారిగా ఉన్నవాడు ఈ పొతీఫరు. అతని కుటుంబంలో ఉన్న వ్యక్తే ఈ అసనెతు. ఈమె కూడా తండ్రితో సహవాసం చేస్తుంది. దైవభక్తి కలిగి ఉంది. దైవభక్తి కలిగి అంటే ఏంటంటే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన కన్యాత్వాన్ని కాపాడుకుంటూ, ఏ ఇహలోహ మాలిన్యం అంటకుండా, యాకోబు పత్రిక 1:28 ఇహలోహ మాలిన్యం అంటకుండా ఏంటంటే తను కాపాడుకుంటూ తండ్రికి సాటైన సహాయంగా మరి తండ్రి యొక్క భక్తిలో తను కూడా ఎంతో భక్తితో ఆమె ఉన్నప్పుడు ఈ ఫరో గారు ఆయన పిలిపించి నీ కుమార్తెను యోసేపుకి ఇవ్వాలి, యోసేపు ప్రధానమంత్రి అప్పటికే ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఈ పిల్ల ఆలోచిస్తుంది. నిజంగా ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలు అయితే అలాగే ఆలోచిస్తారు కదా. కానీ ఆ రోజుల్లో ఉన్న అమ్మాయి కూడా ఆలోచించి ఉండాలి. ఏమనంటే యోసేపు మీద ఇలిగేషన్స్ వచ్చాయి. ఎన్ని అంటే ఈ పొతీఫర్ భార్య అతను నన్ను పట్టుకొని నాతో పాపం చేయమన్నాడు అని చెప్పి అనేక విషయాల్లో నిందలు అన్ని మోపి జైల్లో వేసేసింది కదా. జైలు శిక్ష అనుభవించాడు కదా. 2 సంవత్సరాలు అనుభవించినప్పుడు జైల్లో నుంచి వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఈ రోజుల్లో ఉన్న ఆడపిల్లలు ఇష్టపడతారా? లేదు కదండి. అందులోకి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు బాబో ఇతని క్యారెక్టర్ ఏంటి, ఇతని మనస్తత్వం ఏంటి, ఇతను మా రాజ్యపు వాడు కాదు, ఇతను ఐగుప్తీయుడు కాదు, కనుక ఇతను నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు ఏంటి, నో చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ స్త్రీ మాత్రం తల్లి తండ్రుల మాటకు జవదాటలేదు. ఆమెకున్న మంచి లక్షణాలు దేవుడు ఎందుకు ఈ అసెనెతు పేరును 3 సార్లు రాయించాడు ఈ ఆది కాండంలో. ఈ 41వ అధ్యాయంలోను 50వ వచనంలో ఉంటది. తర్వాత ఇంకొక దగ్గర ఉంటది, 20వ వచనంలో కూడా ఉంటది. ఈ 46వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటది, 41, 45లోను 50లోను 3 సార్లు కనిపిస్తది. ఈమె గురించి ఏమీ తెలియదు మనం, కానీ దేవుడు ఆమె పేర్లు రాయించగలిగాడు. చాలా మంది స్త్రీల పేర్లు దేవుడు రాశాడు. చాలా మంది పేర్లు రాయలేని స్త్రీలు కూడా ఉన్నారు, కానీ అసనెతు పేరు క్లియర్ గా రాయించాడు. ఎందుకంటే ఫలించడి కొమ్మ అయినటువంటి యోసేపుకు భార్య అంటే మామూలు విషయమా అండి? అది ఒక అన్యరాలు ఏం చేసిందంటే ఆ ఫలించడి కొమ్మకు అంటుకట్టబడింది ఆ స్త్రీ. అందువల్లనే ఆమె పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటుకట్టుబడి అల్లుకుపోయిందండి. అంటుకట్టడం అంటే ఏంటండి? పందిరి అల్లుకుపోతున్నట్లుగా. అంటే యోసేపుకు ఏముండే అల్లుకుపోయే స్త్రీగా దేవుడు ఆమెను ఆ యోసేపు కొరకు ఏర్పాటు చేశాడు. యోసేపు కొరకు ఏర్పాటు చేశాడండి. ఎంత గొప్ప విషయం అండి. ఒక అన్యురాలు ఒక ఫలించిన కొమ్మ అయినటువంటి యోసేపుకు వివాహం చేయడానికి దేవుని చిత్తం ఏమే ఉంది. ఆమె కూడా దైవభక్తి ఉంది, కానీ నిజదేవుడు ఎవరో తెలియదు.
సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తుంది తెలియక. కానీ దేవుడు ఏం చేశాడంటే అటువంటి భక్తి గలవారే ప్రభువు కావాలి. దేవుడు ఎంత భక్తిగా ఉండి యవన కాలంలో లోక ఆకర్షణకు నేత్రాశకు జీవపు డంబానికి మరి వాళ్ళు పడిపోకుండా ఆమె భక్తి కలిగి దేవుడు సృష్టించిన జ్యోతిలైనటువంటి సూర్య చంద్రుల్ని పూజిస్తా ఉంది. అని ఏ విధమైనటువంటి లోక మాలిన్యం అంటలేదు ఆమెకు. అందుకే ప్రభు దృష్టిలో పడింది. యోసేపుకు భార్య అవ్వడానికి కావలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయని గ్రహించాడు దేవుడు. అదే ఆలోచన ఫరో హృదయంలోకి పెట్టాడు. ఫరో ఏం చేశాడంటే ఎంత స్టడీ చేసి ఉంటాడు. అమ్మో, తను చాలా వివేకవంతుడు, చాలా జ్ఞానవంతుడు, మర్మాలు చెప్పేవాడు, పరిశుద్ధుడు, మంచిగా పవిత్రంగా యవనాన్ని కాపాడుకుంటున్నవాడు. ఇటువంటి వాడికి సరైన భార్య ఎతకాలంటే మరి ఎంతో మంది రాజకుమార్తెలు ఉండి ఉండొచ్చు కదా, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఎవరిని కనిపించలేదు ఫరో గారికి. ఎవరు కనిపించారు? ఓను గ్రామంలో పొతీఫర కుమార్తె అయినటువంటి ఈ అసనెత్తు కనిపించింది. మహాపట్టణంలో ఆమె ఒక్కతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. తప్పకుండా అనుకున్నాడు ఏమనంటే ఈమె యేసేపు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే తన భర్త అడుగు జాడలో నడుచుకుంటది కనుక తన భర్త ఏ దేవుడిని అయితే పూజిస్తాడో ఆ దేవుడిని అనుసరించి నడుచుకుంటది అని గొప్ప ఆలోచన చేశారండి ఫరో గారు. ఈ రోజున మన పిల్లల కోసం కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే చక్కటి కుటుంబంలోనికి మన బిడ్డల్ని పంపించాలని ఆశపడుతున్నప్పుడు మనము దేవుని ఆత్మచేత దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏది సరైనదో, ఏది నీ చిత్తమో, ఏది నీకు ఇష్టమో అది మాత్రమే దయచేయి ప్రభువా. అంతేగాని మరి కలర్ సి, క్యాస్ట్ సి, ఇంకోటి క్యారెక్టర్ సి, 3. చాలా మంది కలరు, మా అబ్బాయి కలరే చూస్తాడు ఎప్పుడు చూసినా. నేను ఎన్నోసార్లు చెప్తాను కలర్ వద్దురా నాయన, కలర్ వద్దు, ఉండొచ్చు కానీ పర్వాలేదు అని. క్యాస్ట్ డబ్బు చూస్తారు, అంటే ఎంత ఇవ్వగలరు ఏంటి. మనకు కావాల్సింది ఏంటండి? క్యారెక్టర్, గుణము. ఈ గుణాన్ని చూడాలి ఈ 3 కనుక ఈ ఫరో గారు ఆశీర్వతిలో క్యారెక్టర్ చూశాడు. క్యాష్ లేదు, కలర్ లేవు, అందడం మళ్ళీ అందగత్యంట ఆమె. కానీ మరి ఎందుకంటే యోసేపు గారు కూడా చాలా అందంగా ఉంటాడంట. అందుకే కదా పొతీఫర్ భార్య కన్నేసేసింది. చాలా యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అందగాడట మరి యోసేపు గారు. కనుకనే ఆ కరెక్ట్ అయిన జోడి అని ఆలోచన చేస్తే ఆమె ఏం చేసిందంటే ఆమె మాట్లాడకుండా బాబో ఇతనికి ఆ భార్యతో ఏదో సంబంధం ఉందని అన్నారు, నాకైతే వద్దు అని అనలేదు. అనకుండా ఆమె ఏం చేసిందంటే తల్లిదండ్రుల మాటకు ఏం చేసిందండి? ఒప్పుకుంది. ఒక అన్యురాలు రూతును మనం నేర్చుకున్నాం. రూతు కూడా అన్యురాలే, మోయాబీరాలు. అంటే దేవుని ఎరగని కుటుంబంలో నుంచి వచ్చింది. అందుకే అంటారు కీర్తనకారుడు, మోయాబు నేను కాలు కడుక్కొని పల్లెము కీర్తనలో దావీదు గారు రాస్తారు. అంటే మోయాబీలో ఉన్నటువంటి అందులో పుట్టిన రూతుని దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆయన క్రీస్తు వంశావళిలో కూడా ఆ రూతు పేరును రాయగలిగింది. ఆమె ఒక అన్యురాలికే ధన్యత ఇచ్చాడు దేవుడు. ఈ రోజున మనకు కూడా అంతే. మనం ఒకప్పుడు దేవుణ్ణి ఎరగలేని వారము, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటున్నాం. కనుక యేసేపు ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని గ్రహించాడు. ఆమె ఏం చేసిందంటే పెద్దల మాటకు, రాజు మాటకు విధేయత చూపించింది. తన తండ్రి చెప్పాడు, రాజుగారు చెప్పారమ్మా యేసేపు చాలా మంచి వ్యక్తి, అతని క్యారెక్టర్ గురించి ఆ దేశం అంతా మారుమోగిపోయింది. అలాంటి వ్యక్తితో వివాహం అని చెప్తున్నారంటే ఆమె కూడా ఏం చేస్తుందంటే తండ్రి మాటకు ఒప్పుకుంది. దేవుడు ఎవరో తెలియక ఆమెని ఆ సృష్టిని పూజించింది. దేవుడు ఏం చేశాడంటే అలాంటి వారే కావాలని చెప్పి దేవుడు తన యొక్క బిడ్డ అయినటువంటి యేసేపుకు మరి ఏం చేశాడు? ఆమెను జతపరచడానికి ఇష్టపడ్డాడు. ఒక అన్యురాలు మరి ఆ యేసేపుకి భార్యగా వచ్చింది. చాలా విచిత్రం అండి. నేను ఇది చదువుతున్నప్పుడు, నేను దీని గురించి మరి ధ్యానిస్తున్నప్పుడు, మరి కొన్ని విషయాలు వింటున్నప్పుడు ఈమె కోసం నేను ఎప్పుడు వినలేదు. కానీ ఒక సేవకులు ఎవరో చెప్పినట్టు గుర్తు. అది విన్నప్పుడు ఎలాగైనా ఈమె కోసం తెలుసుకోవాలి అనుకున్నా. ఏంటంటే ఈమె గురించి ఎక్కడా రాయబడలేదు. కానీ మనం తెలియకుండా లోతులైన మర్మాలు లోతుగా వెళ్తే
అందులో ఈమె పాత్ర చాలా కనిపిస్తుంది. ఏసేపు మరి ఆ విధముగా ఆ ఐగుప్తులో అంత అధికారంలో చెలాయిస్తున్నప్పుడు మరి అందులో సహకారిగా ఈమె పాత్ర ఎంతో ఉంది అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కనుకనే మరి అంటు కట్టబడింది. అందుకే ఆమె జీవితం ఏమైందంటే ధన్యకరమైన జీవితంగా మారిపోయింది. ఒప్పుకున్న తర్వాత ఆమె పెళ్ళైంది. యోగ్యురాలు చూడండి, సామెతలు 12:4 ఉంటది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటారు. సొలొమోన్ రాజు రాశాడు. ఎందుకంటే సొలొమోన్ గారు కూడా చాలా జ్ఞానవంతుడు, వివేకవంతుడు కదండి. ఆయన కూడా అంత మంచి తీర్పు చెప్పగలిగిన దేవుడు వివేకం కలిగిన ఆత్మనిచ్చాడు. ఐశ్వర్యమైనను దేన్నైనను కోరలేదు, కానీ నువ్వు వివేకము గల హృదయాన్ని అడిగావు కనుక నువ్వు గ్రహిస్తావు వివేకంతో. అంతటి జ్ఞానాన్ని సొలొమోన్ గారికి ఇస్తే సొలొమోన్ గారు ఏం చేశారండి? 1000 మంది మరి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులతో 1000 మందిని, అందులో అన్య స్త్రీలనే వివాహం చేసుకున్నాడు. కానీ అన్య స్త్రీలనే వివాహం చేసుకున్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే అన్యులతో కలిసిపోయాడు. ఆ భార్యలు ఏం చేశారంటే సొలొమోన్ గారిని త్రిప్పేసేసుకున్నారు. వాళ్ళు విగ్రహారాధికన కుటుంబంలోనికి నడిపించేశారు సొలొమోన్ రాజుని. అందుకే అతని జీవితం చివరి దశలో చాలా బాధాకరమైన. అందుకే ఆయన రాస్తాడు. అందుకే సామెతలు రాసేటప్పుడు క్లియర్ గా రాశాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అంటే తన భార్యల్లో ఎవరు యోగ్యురాలు లేరట. అందుకే చెప్తున్నాడు, మీరు యోగ్యురాలిని భార్యగా కిరీటంగా తెచ్చుకోండి అని చెప్తున్నాడు ప్రభు సొలొమోన్ గారు. అందుకే చక్కగా రాశాడు. ఇక్కడ ఈ అసనెత్ ఎలా ఉందంటే యోగ్యురాలుగా ఉంది, తన పెనిమిటికి కిరీటముగా ఉంది. అంటే తన వలన తన భర్తకి ఎటువంటి అవమానము జరగలేదు. తన అన్య దేవతలైనటువంటి సూర్యదేవుని కూడా పక్కన పెట్టేసింది. ఎందుకంటే మరి ఆయన చెప్పాడు ఏమని యేసేపుతో, మరి చక్కగా పెళ్ళైన తర్వాత మరి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు తన జీవితం అంతా చెప్పుంటాడు యేసేపు. ఆ భార్యకి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, పోతీఫరు భార్య చేత ఎలాగా అవమానింపబడ్డాడో, ఎలాగా పారిపోయాడో, ఎలాగా ఖైదు చేయబడ్డాడో, ఎన్ని విషయాలు తన కష్టాలన్నీ చెప్పినప్పుడు దేవుడు వీటన్నిటిలోనూ ఎలాగ తోడై ఉండి మరి ఈ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడో అది కూడా చెప్పి ఉంటాడు. అప్పుడు ఆ విషయాలు వినుట ద్వారా ఆమె ఏం చేసిందంటే చక్కటి జ్ఞానము నేర్చుకుందండి. నిజ దేవుడు ఎవరో తెలుసుకుందండి. అవునా, నేను పూజిస్తున్న సృష్టికర్త ఉన్నాడా? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త వేరొక వ్యక్తి ఉన్నాడా? ఆయనే నువ్వు పూజిస్తున్న ఈ దేవుడా అని చెప్పి తన భర్త ద్వారాగా నేర్చుకుందండి. ఈ రోజున ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి? ఈ రోజున ఎవరు నేర్చుకుంటున్నారు? భర్త ద్వారా భర్త చెప్పిన మాటలు మరి ఒకవేళ ఆ దేవుని ఎరిగిన బిడ్డలు అన్యులు చేసుకుంటే వాళ్ళ మాట వినట్లేదు. వాళ్ళ దేవుడిని తీసుకెళ్లి తిప్పేసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా దేవుని మార్గంలోకి రాలేకపోతున్నారు. అందుకే ఈ అసనెత్ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డానికి కారణం అదేనండి. ఆమె చాలా వివేకవంతురాలు, చాలా విధేయత చూపిస్తుంది. ఎవరినైతే నమ్ముతుందో వారి పట్ల విధేయత కలిగి ఉంటది. ఇప్పుడు భర్తను నమ్ముతుంది, భర్త దేవుణ్ణి నమ్ముతుంది, నేర్చుకుంది. భర్త ద్వారా ప్రార్థన నేర్చుకుంది, నిజ దేవుణ్ణి తెలుసుకుంది. ఆ మార్గంలోకి నడవాలని యేసేపు వెళ్తున్న ప్రతి అడుగు జాడల్లో ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుందండి. ఎంత చక్కటి జ్ఞానవంతురా. అందుకే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. నువ్వు యోగ్యురాలువేనా? నువ్వు యోగ్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు అయింది మన దేవుల్ని తెలుసుకొని? దేవుని బిడ్డలు మన భర్త చెప్పిన మాటలు మీరు చర్చికి రావే. చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడరు. క్రైస్తవులు ఉండి అన్యులు చేసుకుంటే చాలా ఇలాంటి ఇబ్బందులు అవుతాయని చాలా మంది అన్యుల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. అని దేవుడు చెప్తున్నాడు, ఒక అన్యురాలు వల్ల ధన్యత వస్తుంది. రూతు ఎలాగైతే దేవుడిని తెలుసుకుందో ఈ అసనెత్ కూడా అలాగే తెలుసుకుంది. ఇప్పుడు చూడండి, ఆహాబు ఉన్నాడు. ఆహాబు ఏం చేశాడండి? ఆ యెజబెల్ చేసుకున్నాడు. యెజబెల్ ఏం చేసింది? యెజబెల్ ఆత్మ చాలా దురాత్మతో నింపబడింది. భర్తను లోపర్చేసుకుంది, భర్తను కూడా తన వైపు తిప్పేసుకుంది. అటువంటి యెజబెల్ వంటిది మరి ఇంకెక్కడ ఉండదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ ఈ పేరు అలా రాయబడలేదండి. ఈ అన్యురాలైనా భర్తలో తిప్పుకోలేదు, తన విగ్రహాల వైపు. తన ఐగుప్తులోనే ఉన్నాను కదా అని ఐగుప్తులో ఉన్నటువంటిది ఏది లోకాశలు ఆమెలోకి రానివ్వలేదండి.
భర్త యొక్క మార్గంలోకి వెళ్ళిపోయింది. దేవుని మార్గము, నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు అని చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. కనుక ఆయన మాట వినాలి. వినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అలాగే యేసేపు మాట విన్నది, అందుకే ధన్యత ఆ ఆసనతో తెచ్చుకుంది. అన్ని విషయాల్లోనూ చెప్పబట్టే అవన్నీ నేర్చుకుందంట. మరి భక్త మార్గంలో నడిచింది. యోబు భార్య చక్కగా యథార్థవంతుడు, ఎంత చక్కటి నీతిమంతుడు. దేవుడే యోబు లాంటి వ్యక్తి లేడు అని సర్టిఫికెట్ ఇచ్చి సాక్ష్యం చెప్పి సాతాన్ని కూడా నువ్వు పరీక్షించుకుంటే పరీక్షించుకో అని చెప్పిన వ్యక్తి డేరింగ్ గా. అలాంటి యోబు భార్యగా ఉండి ఏం చేసిందండి, ఆఖరి సైజుకి వచ్చేసరికి నువ్వు ఇంకా దేవుణ్ణి దూషించి చచ్చిపోవని చెప్పింది. చూడండి ఎలాంటి మాట. లోతు భార్య గత వారం నేర్చుకుంది. నీతిమంతుడైన లోతుతో కలిసి జీవించింది. అబ్రహాం ఇంట్లోనే ఉన్నది. దేవుని సన్నిధి అబ్రహాం ఇంట్లో ఉన్నది. కానీ ఆ ఇంటిలో నుంచి వేరైపోవాలని ఆశపడి సొదొమ పట్టణాన్ని ప్రేమించి సొదొమను ఆకర్షింపబడి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ అసనేతో అలాగ కాలేదు. అందుకే వాళ్ళ పేర్లు రాయబడలేదు. యోబు భార్య పేరు గాని లోతు భార్య పేరు గాని రాయబడలేదు. కానీ ఈమె అన్యురాలి అయినప్పటికీ రూతు పేరు ఎలాగైతే రాయబడిందో ఈ అసనెత్ పేరు కూడా అలాగే రాయబడింది. ఈ రోజు మనం అసనెత్తులాగా రూతులాగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగామా, అన్య కుటుంబంలో నుంచి వచ్చామా, సంపూర్ణంగా దేవుని మార్గంలోనే ఉండవు. అటు ఇటు తొట్టిల్లిపోవద్దు. వీలైతే నీ భర్తని ప్రేరేపణ చెయ్యి. నీ భర్తలో కూడా దేవుని యందు విశ్వాసం కలిగించు. యేసేపును చూచి అసనెత్తు ఎలాగ నేర్చుకుందావు, మరి నిన్ను చూచి నీ భర్త కూడా అన్ని విషయాలు నేర్చుకొని దేవునిలో రావడానికి ఇష్టపడతారు. అంటే ఈ రోజున మనం అసనెత్తులా ఉండాలని మనం దేవుడు చెప్తున్నాడు. కనుక తన భక్తి ఏం చేయాలంటే మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. మన భక్తి మన కుటుంబంలో ఆశీర్వాదంగా ఉండాలి. తన భర్త యొక్క అడుగు జాడల్లోనే నడుచుకుందండి. వాళ్ళిద్దరూ కలిసి అనేక జనాలకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. యేసేపు ఆసనెత్ కూడా. కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని రాస్తాడు కదా సొలొమోను గారు 31వ అధ్యాయం సామెతలు 31:10 ఉంటది. నిజంగా గుణవతి క్యారెక్టర్, ఈ గుణం అందరికంటే ముఖ్యమైనదండి. అందుకే అంటాడు ఏంటంటే బుద్ధి లేని కన్యక క్యారెక్టర్ లేదు, బుద్ధి మెయిన్ అండి. మనం చాలా మంది మనం వాడుక భాషలో అంటాం ఈ మనిషి మంచోడే గాని బుద్ధి మాత్రం మంచిది కాదు అంటారు. నువ్వు మంచి నీ క్రియలు ఉన్నా నీ బుద్ధి సరిగా లేదంటే, నీ బుద్ధి నీ ఆలోచన సరిగా లేవంటే నువ్వు నీ జీవితం వేస్ట్ అంటాడు ప్రభు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే విలువైనది. ఇక్కడ మరి యోసేపుకి దేవుడు ఏర్పాటు చేసిన ఈ అన్యురాలైనటువంటి అసనెతు గుణవతి అయిన స్త్రీ, చక్కటి గుణాలు కలిగిన స్త్రీగా ఉంది. సొలొమోను గారికి లేదంట. గుణవతి అయిన భోగ్య దొరుకుట అరుదు, యోగ్యురాలు పెరిమిటికి కిరీటము, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకు ఉన్న బంగారు కమ్మి వంటిది. ఇవన్నీ సొలొమోను గారు ఎందుకు రాశారు అనుకుంటున్నారు? తనకు అలాంటి భార్య లేరు. తన భార్య ఒక్కటి కూడా, అంతమంది 1000 మంది భార్యల్లో ఒక్కటి కూడా యోగ్యురాలు లేదట, ఒక్కటి కూడా గుణవతి లేదట, ఒక్కటి కూడా వివేకం కలిగిన స్త్రీ లేదట. అందుకే అతను తిప్పేసేసారు అన్యుల్లోకి. సొలొమోను మహారాజు అంటే యెరూషలేం దేవాలయం కట్టించిన దావీదు గారి కుమారుడు కదా. అటువంటి వ్యక్తే చివరి దశకు వచ్చేసరికి ఇలా అయిపోయాడు. ప్రారంభ దశ బాగుంది, చివరి దశ బాగాలేదు. ఈ రోజున మన ప్రారంభం బాగుంటది, చివరి దశలు కూడా బాగుండాలంటే మనం ఎవరి వైపు ఉండాలి? మన మనస్సు ప్రభువు వైపు తిప్పుకొని వెళ్ళాలి, ప్రభువు చెప్పిన మార్గం వైపు వెళ్ళాలి. కనుక ఈ అసనెతు అలాగా వెళ్ళింది. భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుందట. అది కూడా సొలొమోను గారే చెప్పారు. ఎవరికైతే భార్య దొరికిందో, మంచి భార్య, అతనికి మేలు కలుగుతుంది. మేలంటే మంచి అదే చెప్తుంది కదా, ఏంటంటారు, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై ఏంటంట సమస్తము సమకూడి జరుగుతుంది.
మేలు కలగాలి. భార్యని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అంటే ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తికి మేలు కలగాలి. ఈ అసన్యత వల్ల యేసేపుకు మేలే కలిగింది గాని కీడు కలగలేదు. ఏమండి ఈవిడ మరి ఈవిడ వల్ల ఈ భర్తను అక్కడ పెట్టేసి ఆ సూర్య భగవాన్ వాళ్ళ నాన్న పూజిస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళిపోదాం రండి అని తీసుకెళ్ళిపోలేదు భర్తనే. నిజదేవుడు తెలుసుకొని ఇంకా తండ్రికి కూడా చెప్పుంటది, నిజదేవుడిని తెలుసుకో, నిజదేవుడు ఎవరో కాదు మా వారు పూజిస్తున్న దేవుడే, ఆయనే మరి తోడై ఉన్నాడు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నందుగా దినదినము వర్ధిల్లుచూ ఉండను అంటాడు. యేసేపు వదలడానికి కారణం ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డాడు, కానీ తర్వాత చాలా చాలా ఆశీర్వదింపబడ్డాడు. కనుక ఈమె మరొక మాట ఏంటంటే భక్తి కలిగిన తల్లిగా కూడా ఉంది. ఈమెకి 2 పిల్లలు పుట్టినట్లుగా ఈ 41వ అధ్యాయం 50 వచనం చదువుకుందాం చూడండి. 60 సంవత్సరములు రాక మునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. అంటే యోసేపు కలభావం చెప్పాడు కదా 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుందని. ఆ కరువు రాకముందే పెళ్లి చేసేసాడు. ఎవరు? ఫరో. అంటే కళను నమ్మాడు, ఖచ్చితంగా 7 సంవత్సరాలకి కరువు వస్తుంది. అందుకే ప్రధానమంత్రిని చేశాడు. ఇది పరిపాలన నువ్వే, ఈ ప్రజల్ని కరువు భారాల నుంచి తప్పించగలిగిన సమర్థుడు నీవే. బెత్లెహేములో కరువు వచ్చిందని నయోమి ఏం చేసింది? బెత్లెహేమునే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ ఫరో అలా వెళ్ళిపోలేదు. 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుందట అని చెప్పి ఈ బాబా ఈ రాజ్యం నేను పరిపాలించలేను అనుకొని పారిపోలేదండి, వేరే చోటుకి వెళ్ళిపోలేదండి. కానీ ఏం చేస్తాడంటే వివేకం కలిగి జ్ఞానం కలిగిన ఈ యేసేపుని దేవుడే నాకు పంపించాడు అనుకున్నాడు. అందుకనే ఆయనకు సింహాసనాన్ని ఇచ్చి ఈయన ఏం చేశాడంటే కేవలం సంతకం పెట్టే వ్యక్తిగా మిగిలిపోయాడు. ఆయనకి పెళ్లి చేసేసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ 7 సంవత్సరాలు కరువు కాలం ఉండక ముందే ఆమెకు పిల్లలు పుట్టేశారటండి. 2 పిల్లలు పుట్టారు, కుమారులు. ఎవరండి యోసేపు గారి పిల్లలంటే? మనిషి ఒకడు, ఎఫ్రాయిము ఒకడు. వీళ్ళిద్దరు కూడా మంచి పిల్లల్ని కన్నది. పాపం ఆ ఇద్దరిని పెంచుట్లో ఈ తల్లి ఎంత కష్టపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే యోసేపు భుజం మీద రాజ్యభారం ఉంది. అందుకే చెప్తారు ఆయనకి ఈయనకి పోలికలు చేస్తూ ఉంటారు. యెషయా గ్రంథంలో ఏముంటది? ఆయన బలవంతుడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటది. యేసుక్రీస్తు భుజం మీద రాజ్యభారం ఉంది, పరలోక రాజ్యభారం ఉంది. ఈ పాపం చేస్తూ వీళ్ళందరూ నశించిపోతున్న వారిని అందరినీ వెతికి రక్షించి సిలువ ద్వారా రక్షించి ఆ రాజ్యానికి తీసుకెళ్లే భారం ఉంది ఆయనకి. ఇక్కడ ఈ యోసేపుకి ఎక్కడ ఉందంటే ఈ ఐగుప్తు దేశంలో కరువు ఈ రాకుండా చూసే బాధ్యత భారము యోసేపుకుంది. తనకి ఏం చేశాడంటే పెళ్ళైన తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత తన కుటుంబాన్ని తన పక్కన పెట్టి తను మొత్తం ఈ ఐగుప్తు దేశం అంతగా సంచారం చేశాడండి. ఏ ప్రాంతాల్లో కరువు ఎక్కువగా వస్తుందో, ఏ ప్రాంతాల్లో కరువుకి కావలసిన ఆ ధాన్యాన్ని నిల్వ చేయాలో, ఎక్కడ ఈ ధాన్యం నిల్వ చేసి ఎలాగా ఈ ఐగుప్తు ప్రజలను రక్షించాలో, ఏ విధముగా చేస్తే ఈ ఐగుప్తు దేశము ఈ కరువు బారి నుంచి తప్పించుకుంటారో అన్ని గ్రహించి ఇంటి భారం అంతా భార్యకు మోపేశాడు. తన ప్రజల భారం అంతా ఆయన మోసుకుండి 10 దేశమును పట్టణాలు, మరి ఐగుప్తు దేశం అంటే మామూలు రాజ్యం అంటే ఓల్డ్ పట్టణాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఆ పిల్లలిద్దరినీ కూడా చక్కటి జ్ఞానంతో పెంచిందండి. తెలుసండి, చక్కటి జ్ఞానంతో పెంచింది. భర్త లేకపోయినా తల్లిగా తన బాధ్యతను ఏం చేస్తుందండి? చక్కగా నిర్వర్తిస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పిస్తుంది. యోసేపుకైతే చిన్నప్పుడు తల్లి లేదు, కానీ అసనతుడు అది కూడా తెలుసు. తల్లి లేని లోటు యోసేపు ఎంత బాధపడ్డాడో అది కూడా యోసేపు భార్యతో పంచుకున్నాడు. తన తల్లి లేకపోవడం వల్ల ఎంత చులకన చేయబడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు అవన్నీ చెప్పగలిగాడు. కనుక 2 పిల్లల్ని ఎంతో బాధ్యతతో భయభక్తుల్లోకి పెంచిన తల్లిగా ఆసనెతు పాత్ర ఎంతో ఉందని మరి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. కనుక బిజీగా ఉన్నాడు, తన పిల్లల్ని పట్టించుకోలేదు, కానీ పిల్లలకు చక్కగా భక్తిలోకి పెంచింది, వాళ్ళు నడవలసిన త్రోవలోకి నేర్పించింది.
ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు కూడా ఆమె తండ్రి విషయాలు, దేవుని విషయాలు, నిజ దేవుడి విషయాలు ఐగుప్తులో ఉండి ఆమె చెప్పగలిగిన స్త్రీగా ఉంది ఈ అసనెతు. మనము ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ గ్రంథం చదువుతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నాం, కానీ మన బిడ్డలకు మనం దైవ భక్తిలోకి నేర్పిస్తున్నామా? దేవుణ్ణి పరిచయం చేస్తున్నామా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి, మీరు నమ్ముకున్నట్లయితే మీ లైఫ్ బాగుంటది అని చెప్పగలిగే వారుగా ప్రతి స్త్రీ ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. కనుక ఈమె చక్కగా ఆమె క్రమశిక్షణతో ఆ పిల్లల్ని పెంచిందంటండి. అందుకే దేవుడు ఏం చేశాడండి, వాళ్ళని అంతగానో ఆశీర్వదించాడు. చూడండి, మరి ఈ పిల్లలు పుట్టినప్పుడంట, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను. ఎవరు? యోసేపే పేరు పెట్టాడు. కానీ దానికి అర్థం, మనిషికి అర్థం ఏంటండి? సంతోషం అన్నమాట. అంటే తన బాధ అంతటిని మరిపించేసిందంటండి. ఎవరు? అసనెతుని పెళ్లి చేసుకోగానే తన పడిన కష్టాలు, తన పడిన బాధలు, తన పడిన ఇబ్బందులు, తల్లి లేని లోటు, తండ్రి లేని లోటు, బానిసగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏం చేశాడంట? మర్చిపోయాడు. తన ఇంటి వారందరినీ మర్చిపోయాడు. తను పడిన కష్టాలు, యాకోబు మరి ఆ బిడ్డలు మిగతా ఉన్నారు కదండి, వాళ్ళందరూ 11 మంది, వాళ్ళందరూ కూడా పడిన కష్టాలు కూడా ఏం చేశాడండి? మర్చిపోయేటట్లు చేసింది మొట్టమొదటి సంతానం ద్వారా అని అతనికి మనిషి అని పేరు పెట్టాడంట. అంటే ఆ స్త్రీ వల్ల యోసేపు సంతోషపడ్డాడు. తన జీవితమే మారిపోయిందండి. తన జీవితమే మారిపోయింది ఒక భార్య వల్ల. అందుకే నేను ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనందరము కూడా ఆ చెట్టు నీడలో, మన బిడ్డల బిడ్డలు ఆశీర్వదింపబడే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. నిజమండి. నాకైతే ఈ విషయం మా వారు చెప్తుంటారు. అప్పుడు నాకైతే మా అత్తగారి గురించి తెలియదు, కానీ ఆమె గురించి చెప్తుంటారు. ఆమె చేసిన ప్రార్థన వల్లే ఆ చెట్టు నీడలోనే మేము మా పిల్లలు బ్లెస్డ్ గా ఉన్నాము. అలాగా మా అమ్మలాగా అంతగా ప్రార్థించే ఇదిగా మీరు ఉండగలరా అని అడుగుతుంటాడు. నిజమేనేమో నాకు తెలియదు, కానీ నేను ఆయన మాటలు వినటం వల్ల ఆమె మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. నిజంగా మా అత్తగారు ఇలా ఉండేవారా, నేను చూడలేదు, నాకు అదృష్టం లేదు అనుకునేదాన్ని. నిజమండి ఈ విషయం అయితే. కనుక అది చూడండి, ఆ బాధ అంతా నన్ను పోయిందటండి. ఆ బాధ అంతా పోయిందంట. అందుకే రెండో వాడి పేరు ఏంటంటే తెలుసా? తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశముందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అభివృద్ధి. ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. అంటే తన దీనుడిగా వచ్చాడు, ఒక బానిసగా వచ్చాడు యోసేపు. ఎప్పుడైతే యోసేపు బానిసగా వచ్చాడో, బానిస స్థానం నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. తన భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషపడ్డాడు. ఆ తర్వాత అభివృద్ధి పడాలి. అభివృద్ధి పడిన తర్వాత ఏంటంట? ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని మరి ఆ కరువు వచ్చిన ప్రాంతంలోకి మరొక సంఘటన చెప్పి నేను ప్రార్థన చేస్తానండి, టైం అవుతుంది కనుక. ఏంటంటే ఇద్దరు పిల్లలు పుట్టారు. చక్కగా యోసేపు గారు ఐగుప్తు అంతటి మీద అధికారాన్ని చక్కగా చేస్తున్నారు. అయితే అక్కడ మరి కరువు మొత్తం దేశం, ప్రపంచం అంతా వచ్చిందో మరి. అందువల్లనే మన యోసేపు గారి అన్నదమ్ములు అందరూ కూడా వచ్చారటండి. వాళ్ళు కూడా ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారట. ఎందుకు? ఇక్కడ మాత్రమే, ఐగుప్తులో మాత్రమే ధాన్యము విస్తారంగా నిల్వ చేసేసాడండి. కరువు వచ్చినప్పుడు ఎక్కడ కొదవలేదు. ఎక్కడ గొడౌన్స్ లో గాని ఎక్కడ గాని చూసినా ధాన్యం సమృద్ధిగా ఉంది, ఏ పట్టణంలో చూసినా. అందుకే ఇతర ప్రాంతాలలో ఇతర దేశాల్లో ఎక్కడ ధాన్యం లేదు. అందుకని ఈ యాకోబు గారి పిల్లలు ఏం చేశారంటే, యోసేపునైతే అమ్మేశారో, యోసేపుని బానిసగా కొట్టి చచ్చిపోవాలని కోరుకున్నారో, బానిసగా అమ్మేశారో, వాళ్ళు వచ్చారండి అన్నదమ్ములు. వస్తేనేంటండి, మీకు టూకీగా చెప్పేస్తున్నా, టైం లేదు కనుక. వస్తే వారిని చూశాడంట, గుర్తుపట్టాడంట యోసేపు. గుర్తుపట్టి
లోపలికి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడంట. మీరు చదవండి తర్వాత 40వ అధ్యాయం, 41, 42, 42వ అధ్యాయం అనుకుంటా, చదవండి. వెక్కి వెక్కి ఏడ్చాడంట అన్నదమ్ములు చూడగానే. ఎంత ప్రేమమేడండి! భగవాన్ని కూడా ప్రేమించగలిగాడు, శత్రువుని కూడా ప్రేమించగలిగాడు యోసేపు. అన్నదమ్ములు ఈ స్థితికి వచ్చారే, అయ్యో తిండి లేని స్థితికి వచ్చారే, కరువుకి అన్నం తినడానికి కూడా నోచుకోలేని స్థితికి వచ్చేసారండి. అయితే వాళ్ళందరినీ చూచి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్లి తాను పరిచయం చేసుకున్నాడు. మీరు నన్ను ఎలాగైతే తోసేసారు ఆ యోసేపు నేనే అని చెప్పాడు. అందుకే అంటాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధం చేసేదని అంటాడు దావీదు గారు. నీ శత్రువు ఎదుట నీకు నేను భోజనం సిద్ధం చేస్తాను. దేవుడు అంత గొప్పవాడండి. యోసేపుని వదిలించుకోవాలి, వాళ్ళు చంపేయాలి, వాడు బాగుపడకూడదు అనుకొని బానిసగా అమ్మేసిన అన్నదమ్ముల్ని తీసుకొచ్చి శత్రువులుగా భావించారు. ఏనాడు కూడా అన్నదమ్ములుగా చూడలేదు వారు. కానీ ఎంతగా ప్రేమించాడు చూడండి. ఆత్మఫలము. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ. ఫలాలున్నాయి ఆయనకి. ఫలించడం కొమ్మ అంటే అర్థం ఏంటంటే ఆయనకు ప్రతి ఆత్మఫలముతో నింపబడిన వాడు అని అర్థం. ఫలించడి కొమ్మ. ప్రేమ, జాలి, దయ, సాత్వికము, అన్ని ఆశానిగ్రహం ఇన్ని ఉన్నాయి ఆయనకి. అందువల్లనే అన్నదమ్ములు చూడగానే అతను మనసు చలించిపోయింది, కన్నీరు కార్చాడు. తర్వాత కౌగిలించుకున్నాడు. నేను ఫలానా అని చెప్పాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. చెప్పండి, అదే పరిస్థితిలో నేనున్నా మీరున్నా ఏం చేస్తారు? ఇంటికి భార్యకు కూడా తెలుసు వాళ్ళెవరో ముందు తెలియదు, కానీ భర్త చెప్తాడు వీళ్ళ అన్నదమ్ములు అని చెప్పినప్పుడు యోసేపు గారు ముందు స్టోరీ చెప్పారు కదా. ఆ చెప్పినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, బానిసగా ఎలాగ అమ్మేశారో అవన్నీ చెప్పినప్పుడు ఆవిడ మైండ్ లో ఉంటాయి కదా. నా భర్తని ఇన్ని బాధలు పెట్టిన వారు వీరే. కానీ ఆమె శత్రువుల్ని కూడా ప్రేమించగలిగిన నైజం. తన భర్తని అడుగుజాడలో వెళ్ళిపోతుందని చెప్పాను కదా. కనుక ఆమె కూడా ఆ శత్రువులను ప్రేమించి ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి చక్కటి విందు చేయగలిగిన మంచి మనసున్న మనిషి అండి ఆమె. మనమైతే వీళ్ళకెందుకు మనం భోజనం పెట్టాలి? నీకు ఎన్ని భోజనం పెట్టక నిన్ను ఎన్ని బాధలు పెట్టారు, నిన్ను గోతులో పడేశారు, కొట్టేశారు, బానిసగా అమ్మేశారు, ఇన్ని కష్టాలన్నిటికీ కారణం వీళ్ళే కదా అని అనుకోలేదు. నిజంగా నాకు ఇప్పుడే వచ్చింది ఒక ఆలోచన. ఏమనుకుని ఉంటాదంటే, వీళ్ళే గనక నా భర్తని అలా చేసి ఉండకపోతే ఈ రోజున ఈ ఫలించడి కొమ్మ అయినటువంటి యోసేపు ఈ రోజు నాకు భారీ భర్తగా లభించేవాడు కాదేమో, కనుక వీరు చేసింది నా మంచికే అనుకుందండి. అంత చక్కటి జ్ఞానవంతురాలే. వీళ్ళు ఆ రోజున అలాగా చేశారు కనుకే ఈ రోజు యోసేపు అలా చేయబట్టే ఈ రోజు నాకు ఆయన భర్తగా దొరికాడు. వీళ్ళు అలా చేయకపోతే ఐగుప్తుకి రాకపోయింది కదా. మీరు మనసులోనే మాట్లాడుకోండి. కనుక అలాగా చెప్పిందంటే అలా అనుకుంది మనసులో అండి. అంటే శత్రువులు సహితము వారిలో మంచి అభిప్రాయాన్ని చూసింది. కానీ నా భర్త నిన్ను మాట్లాడినారా, ఇంత పుట్టారా, తిట్టారా? అదే నేనైతే అలాగే అనుకుంటాను. నా భర్త నిన్ను అన్నారా, ఇలా చేస్తారా, అలా చేస్తారా, వీళ్ళు దుర్మార్గులు, ఇప్పుడు నా భర్త అవసరం అయింది, నా భర్త కాళ్ళ దగ్గరికి వచ్చారు అని. కానీ ఏ నాడు కూడా ఒక దూషణ ద్వారాగా కూడా తప్పు చేయలేదండి. తన భర్త ఎప్పుడైతే అన్నదమ్ములు తీసుకొస్తే ప్రేమగా ఆహ్వానించింది, ప్రేమగా వాళ్ళందరినీ వారు పరామర్శించింది, వారందరికీ చక్కటి విందు ఏర్పాటు తన చేతులతో తను చేసి పెట్టిందండి. ఎంత చక్కటి జ్ఞానవంతురాలండి, ఎంత చక్కటి గుణవతి అయిన భార్యను యోసేపుకు దేవుడు ఇచ్చాడో చూడండి. ఎంత చక్కగా పెట్టిందండి. అదే మనం అలా చేయలేమేమో, కానీ అసలు చూసి నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాగనే ఇంకొకటి విషయంలో చూద్దామండి. యాకోబు దగ్గరికి పిల్లలు తీసుకొని వెళ్దాం పదా అని భర్తను ప్రోత్సహించి ఉంటది. వీళ్ళందరినీ చూశాను, మామగారైనటువంటి యాకోబుని కూడా చూడాలి కదా, పదండి వెళ్దాం మన దేశానికి అని చెప్పి తన స్వజనుల దగ్గరికి తీసుకొచ్చింది. వచ్చేటప్పుడు అప్పుడు యాకోబు ఏం చేశాడండి, మన యోసేపుని చూసి ఎంత పరవశించిపోతాడండి. ఎందుకంటే తన ప్రియమైన కుమారుడండి. యోసేపుని ప్రేమించినంతగా మిగతా వాళ్ళని ఎవరిని ప్రేమించలేదండి. కనుక యోసేపుని చూసి ఎంత కన్నీరు కార్చాడో యాకోబు.
ఎంత వేదన చెందాడో, పట్టుకున్నాడు, ఇద్దరు పిల్లల్ని చూపించాడు. ఇదిగో మనిషే ఎఫ్రాయిము అని చెప్పించినప్పుడు ఈ పిల్లలిద్దరిని నాకు ఇచ్చేయమన్నాడు. ఇక ముందు పుట్టిన బిడ్డలు నువ్వు తీసుకో కావాలంటే, వీళ్ళిద్దరూ నా ఇశ్రాయేలీల గోత్రంలో వీళ్ళు ఉండాలి. 12 మంది ఇశ్రాయేల్ గోత్రికుల్లో మనిషి పేరు ఎఫ్రాయిం పేరు ఖచ్చితంగా రాయబడి ఉంది. ఒక ఐగుప్తురాలికి కన్న బిడ్డలండి వాళ్ళు. ఐగుప్తురాలికి కన్న బిడ్డలు ఏమైపోయారండి? ఇశ్రాయేలీలు జనాంగంలోకి వచ్చేసారండి వాళ్ళు. దీనికి కారణం ఎవరు? అసెనెతు. తన ఐగుప్తులో పుట్టినప్పటికీ, ఐగుప్తులో పెరిగినప్పటికీ, ఐగుప్తు దేవుణ్ణి ఆశ్రయించినప్పటికీ నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన మార్గంలో నడిచింది, భర్తకు లోబడింది, అడుగుజాడల్లో నడిచింది, బిడ్డల్ని కూడా నిజ దేవుని యొక్క తెలిపి వాళ్ళ మార్గంలోనే నడిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పటికైనా ఇశ్రాయేలు గోత్రంలో ఇద్దరు కాకపోతారా అని ఆ ఇద్దరిని కూడా ఇశ్రాయేలు గోత్రంలోకి చేర్చిందండి ఆ స్త్రీ. ఇదంతా ఒక ఆడదాయినండి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంటికి దీపము ఇల్లాలు లేకపోతే ఇల్లు చీకటైపోద్ది. ఆ దీపము నరుడు యెహోవా పెట్టిన దీపమే నరుని ఆత్మ. ఈ దీపంతో వెలిగించుకోవాలి, ప్రార్థనతో వెలిగించుకోవాలి. ఆ దీపాన్ని వెలిగించుకొని ఆ వెలుగులో నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. అశ్రద్ధ చేసే పని అది. ఈ రోజున నువ్వు నేను చేయగలుగుతున్నావా? దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, దేవుడి మాటలు వింటున్నాం, దేవుని మార్గంలోనే ఉన్నాము, కానీ మన కుటుంబాలు ఇంకా చీకట్లో ఉన్నాయేమో. మన వెలుగులోనికి నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక చక్కగా మనం ఆశీర్వదిలాగా ఉండాలని ప్రభు కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.